మనం ఈ వీడియోలో నీట్ క్వాలిఫైడ్ లిస్ట్ వచ్చింది కదా తెలంగాణది. దీని ద్వారా కట్ ఆఫ్లో ఎంత ఉంటుంది, లాస్ట్ ఇయర్ స్టేట్ ర్యాంక్ ఏ ర్యాంక్కి సేమ్ ర్యాంక్కి ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనం కట్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ లిస్ట్ ప్రకారం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే రాదు. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా తెలంగాణలో ఎగ్జామ్ రాసి ఉండవచ్చు, అలాగే తెలంగాణ వాళ్ళు కూడా వేరే స్టేట్లో ఎగ్జామ్ రాసి ఉండవచ్చు. కానీ ఇయర్ నీట్ అప్లికేషన్ పెట్టినప్పుడు ఎన్టీఏ వారు మీరు ఏ స్టేట్ నుండి ఎగ్జామ్ రాస్తున్నారని మరియు 12th క్లాస్ ఎక్కడి నుంచి రాస్తున్నారని అడిగారు. కావున తెలంగాణ నుండి ఎగ్జామ్ రాసిన వారిని తెలంగాణ ర్యాంక్ లిస్టులో చేర్చారు, మరియు 12th క్లాస్ ఇక్కడ చదివిన వారిని కూడా ఈ లిస్టులో చేర్చి ఉంటారు. అందువల్ల ఈ లిస్టులో క్లియర్గా మ్యాక్సిమం తెలంగాణ వారు ఉండే అవకాశం ఉంది. కానీ కొంతమంది అదర్ స్టేట్స్లో 10th చదివి ఇక్కడ 12th క్లాస్ చదివిన వారు కూడా ఉండవచ్చు. ఈ లిస్టులో క్యాస్ట్ కేటగిరీ ఇవ్వలేదు కాబట్టి కట్ ఆఫ్లు అనేవి ఎగ్జాక్ట్గా ఉండవు. ఎగ్జాంపుల్, ఫస్ట్ 50 మెంబర్స్ ర్యాంకులను తీసుకుంటే లాస్ట్ ఇయర్ బీసీబీకి 10 సీట్లు వస్తే అదే ఇయర్ 50 ర్యాంకుల్లో బీసీబీ వాళ్ళు 10 మంది ఉండవచ్చు, సేమ్ సీట్లు వస్తాయి. కానీ 8 మంది ఉంటే 8 మందికి సీట్లు వస్తాయి. అదే 12 మంది ఉంటే 12 మందికి వస్తాయి. అందువల్ల రిజర్వేషన్ సీట్లు కూడా ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేయలేం. దీనికి తోడు లాస్ట్ ఇయర్ కాలేజీలు సేమ్ ఉంటే ఓకే, కానీ కొత్త కాలేజీలు వస్తే మళ్ళా ప్రిడిక్షన్ మారవచ్చు. అయితే ఇప్పుడు ఈ కట్ ఆఫ్లో క్యాస్ట్ వైజ్గా లాస్ట్ ఇయర్ స్టేట్ ర్యాంక్కి ఈ ఇయర్ ఎన్ని మార్కులకు వస్తుంది మరియు ఆల్ ఇండియా కోటా ఈ ఇయర్ ఎంత ఉంటుంది అనేది దీంట్లో చూద్దాం. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా అనాలిసిస్ చేసి ఇంకా బాగా చర్చిద్దాం. ఈ కట్ ఆఫ్లు అనేవి మనం ఇచ్చేది మాపప్ రౌండ్ వరకు అనమాట. ఓకే, ఇప్పుడు ముందు 2024లో జనరల్కి వచ్చేసి స్టేట్ ర్యాంక్ 4027కి వచ్చింది. అదే 4027 స్టేట్ ర్యాంక్కి 502కి కట్ ఆఫ్ అయిందనమాట. అదే 4270కి ఈ ఇయర్ వచ్చేసి 413 మార్క్స్ కట్ ఆఫ్ అయింది. ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 1,86,885 2025. అదే బీసీబీకి వచ్చేసి 4,973 స్టేట్ ర్యాంకు లాస్ట్ ఇయర్. మార్క్స్ వచ్చేసి 484. ఈ ఇయర్ 2,11,417 ఆల్ ఇండియా ర్యాంక్కి 399 మార్క్స్కి సీట్ వచ్చే అవకాశం ఉంది. బీసీసీకి వచ్చేసి స్టేట్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ 8,158, మార్క్స్ వచ్చేసి 438. ఈ ఇయర్ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 2,82,278, మార్క్స్ వచ్చేసి 365. బీసీడీ 4,407 స్టేట్ ర్యాంక్ 494, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ 1,96,566. ఈ ఇయర్ ఆల్ ఇండియా ర్యాంకు 407కి కట్ ఆఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బీసీఈ 4,990 లాస్ట్ ఇయర్ స్టేట్ ర్యాంకు 538 కట్ ఆఫ్ మార్క్స్ 2,11,583 ఆల్ ఇండియా ర్యాంక్ 399 ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్. ఎస్సీ వచ్చేసరికి 8,558 స్టేట్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంకు, మార్క్స్ వచ్చేసి 433. ఈ ఇయర్ 2,90,515 ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది, ప్లస్ మార్క్స్ వచ్చేసి 361. ఎస్టీ 7,655 స్టేట్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయిన ర్యాంకు 444 మార్క్స్ వచ్చేసి. ఈ ఇయర్ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 2,71,207, మార్క్స్ వచ్చేసి 370. ఈ కట్ ఆఫ్లు అనేవి ఫైనల్ మాత్రం కాదు, నెక్స్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కేఎన్ఆర్హెచ్ వారు లిస్టు రిలీజ్ చేస్తారు. దాని మెరిట్ లిస్ట్ అంటారు. దాని ద్వారానే 100% చెప్పవచ్చు. ఇప్పుడు ఇచ్చిన ప్రెడిక్షన్స్ 90-95% కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ఎంకరేజింగ్ ఉండేది, నెక్స్ట్ వీడియోలు పెట్టడానికి అవకాశం ఉండేది. థ్యాంక్ యూ వెరీ మచ్.